ఫైనల్గా చాలా రోజుల తర్వాత పూణే నుంచి బయటకు వస్తున్నా. అంటే పూణేలో ఒక చోటకి వెళ్తున్నా. ఐ థింక్ మీకు అది ఫ్యూ మినిట్స్లో తెలుస్తుంది. సార్ తెలియడానికి నేనే చెప్తాను. ఏంటంటే నేను మూవీకి వెళ్తున్నాను అనమాట, రాజాసాబ్ మూవీకి. నేను ఇంకొక పర్సన్, ఆ అబ్బాయి కూడా తెలుగు అనమాట. అలాగని కాదు కానీ రాజాసాబ్ లైక్ దానికి ఉన్న హైప్ వేరేలా ఉంది. దట్టు మనకి కొంచెం మైండ్ గేమ్స్ అండ్ ఇంట్రెస్ట్ కాబట్టి చూద్దాం వాళ్ళ యొక్క ప్రెజెన్స్ ఎలా ప్రజెంట్ చేశారు ఆ మూవీ అనేది చెక్ చేద్దానికి వెళ్దాం అనుకుంటున్నాం. అదనమాట. లైక్ నేను మూవీస్ 3 మూవీసే థియేటర్లో చూసానంటే ఈ సమాజం నన్ను ఒప్పుకుంటుందా ఏమో, బట్ స్టిల్ నేను జస్ట్ 3 మూవీస్ చూసా. ఒకటి వచ్చేసి స్కూల్లో చూసాను అనమాట, అదేదో మూవీ భాష అందరవాడ సంథింగ్ ఏదో. ఇంకోటి వచ్చేసి లియో, ఇంకొకటి మంజుమల్ బాయ్స్ అనమాట. సో మేబీ దిస్ ద 4th మూవీ, దట్టు కొంచెం పెద్ద మూవీయే, రాజాసాబ్. సో లెట్స్ గో. బాగానే ఉంది కానీ గ్రే కొంచెం లైట్గా ఉంది. సో వీ కేమ్ టు ది ఇటు బయట నుంచి. సో వీ కేమ్ టు ద ప్లేస్ ఈ స్క్వేర్ అంట ఇక్కడ పూణేలో. యా ఎక్స్పెక్టెన్స్ లాంటివి ఏమీ లేవు, బట్ చూడాలి కదా అని చూస్తున్నాను అనమాట. నీకేమైనా ఉన్నాయన్నా? లేవా? వండర్ఫుల్. రివ్యూస్ చాలా బాగున్నాయి అంట కదా? చాలా బాగున్నాయి, కాంట్రాస్ట్గా ఉన్నాయి. సో మన ఏ స్క్రీన్ ఇంకా స్టార్ట్ అవ్వలే. ఇక్కడ నాకు తెలియంది ఏంటంటే ఫుడ్ లోపలికి వెళ్ళలేదంట. సో ఒక డైట్ కోక్ అంటే అలాగని కాదు, ఇదే లాస్ట్, ఇంకా చీట్ మీల్ అయినా ఏదైనా లాస్ట్ అనుకుంటూ ట్రై చేస్తున్నాం మరి. సో ఇప్పుడు మూవీకి ఇంకా ఒక 15 మినిట్స్ టైం ఉంది. లెట్స్ సీ. అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదేమో. షో క్యాన్సిల్ అయితే వస్తుంది. ఫస్ట్ డే క్యాన్సిల్ ఎందుకు అవుతున్నాడు? ఈరోజు ఫస్ట్ డేనా? సెకండ్ డే ఎక్కడ చూడు, డి ఎక్కడ ఏడా రాయలేదు కింద. కిందకి వెళ్ళాలి. ఇంటర్వల్ మారిపోతాను మొత్తం ఎంటీ. ఇది డి. యా నైన్ 10 మధ్యలో ఉండేది తీసాను. నాకు పట్టుకోవడం రావట్లేదు అసలు. ఐ మీన్ ఫోన్ పట్టుకోవడం రావట్లేదు, కష్టం. ఒక్క దెబ్బతో చచ్చిపోయాడు లాస్ట్కి. ఎస్, ఇప్పుడే అనమాట మూవీ నుంచి వచ్చా. మూవీ గురించి రివ్యూ అని చెప్పలేను కానీ మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ పూణే అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే మనం చాలా సంవత్సరాల తర్వాత మూవీకి వచ్చాం, దట్టు పూణేలో ఫస్ట్ టైం అనమాట. సో ఇక్కడ మ్యాటర్ ఏమొచ్చేసి అంటే మూవీ బాగాలేదని చెప్పలేను కానీ చూడొచ్చు. అంటే నేనైతే ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను. రాజాసాబ్ ప్రభాస్ ఓల్డ్ గెటప్ ఉంటుంది కదా, లైక్ తాత గెటప్ సంథింగ్ ఏదో, అది నేను ఇప్పుడు వెళ్ళిన షోలో పడాలి, కాకపోతే నెక్స్ట్ షోలో వస్తుంది అనమాట, యాడ్ చేస్తున్నారు. సో అదొక కొంచెం డిసప్పాయింటే. కాకపోతే మూవీ మొత్తం ఓవరాల్గా బాగానే ఉంది, గుడ్. కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి, కొన్ని చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ లైక్ సెకండ్ హాఫ్లో ఒక డైలాగ్ ఉంటుంది, అంటే డిఫరెంట్ లైక్ అంటే 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 సంథింగ్ ఏదో ఉంటుంది. అది కొంచెం లైక్ టెక్నికల్గా చాలా బాగా చేశారు. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఒక డైలాగ్ ఉంటుంది,
ఆ డైలాగ్ మాత్రం బాగుంటుంది. లైక్ అంటే మొత్తం మన స్లాంగ్లో వచ్చారనమాట. లైక్ సర్కాస్టిక్గా ఒక డైలాగ్ ఉంటుంది అన్నమాట, చాలా బాగుంటుంది. ఆ డైలాగ్ రిపీటెడ్ డైలాగే కాకపోతే చాలా బాగుంటుంది. ఏం చెప్పాలి, మూవీ ఓవరాల్గా గుడ్, కానీ కొన్ని టెక్నికల్ ఎర్రర్స్ లైక్ ట్రాన్సిషన్స్ బాగాలేదు సరిగ్గా. లైక్ ఇంటర్వెల్ కూడా సడన్గా ఆపేసినట్టు ఉంటుంది. ఎందుకంటే ఏం చెప్తే స్పాయిలర్ అంటారు, ఆయన ఇప్పుడు వచ్చింది కూడా నేను స్పాయిలర్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యా కొన్ని సీన్స్ చాలా బాగుంటాయి, అది మాత్రం యాక్సెప్ట్ చేయొచ్చు. మరీ సూపర్ అని చెప్పడంగానే చూసేయచ్చు. ఈ మూవీ నాకు నచ్చిందంటే సమాజం నన్ను ఒప్పుకుంటుందా? ఎనీవేస్ మూవీ అయితే బెటరే, మన సోషల్ మీడియాలో చూసినట్టుగా అంత చండాలంగా అయితే లేదు, బట్ డీసెంట్, కామెడీ టైమింగ్ బాగుంది. ఇప్పుడు వచ్చేసాను, నేను ఎప్పుడు వెళ్ళానంటే ఈవినింగ్ 6 PM వెళ్ళాను, 6:30కి షో అయితే. ఇప్పుడు టైం వచ్చేసి 11 PM అవుతుంది. నాకైతే ఫుల్గా నిద్ర వస్తుంది, ఎందుకంటే ఇక్కడ చలి మామూలుగా ఉండదు, బీభత్సంగా ఉంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ టెంపరేచర్ వచ్చేసి 10 degrees అనమాట. ఎనీవేస్ నిద్ర వస్తుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంక్రెడిబుల్ డెస్టినీ 865 అఫీషియల్ సైనింగ్ ఆఫ్.